నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన బతుకమ్మ చీరలు, ఆనందంలో మహిళలు. పలు కాలనీలో బతుకమ్మ చీరలను అందజేసిన ఎమ్మెల్యే అల్లోల. ప్రమాదాల నివారణకు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి సూచన. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతుగా కృషి చేస్తా. పలు వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఐక్యరెడ్డి. మహిళలందరికీ నాణ్యమైన బతుకమ్మ చీరను అందజేయడం జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరికీ బతుకమ్మ చీరను అందజేయడం జరుగుతుందని చెప్పారు. గతంలో బతుకమ్మ చీరల విషయంలో పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ కూడా రాజీ పడకుండా చేనేతల ద్వారా నేసిన చీరలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. దానికి గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా ఈ బతుకమ్మ చీరలు 2017 ఇచ్చినాము. అప్పుడు ఏమైందంటే సమయం తక్కువండే. ఇప్పుడేమో ఇవన్నీ సిరిసిల్లాలో బ్రహ్మాండంగా నేర్చినటువంటి చీరలు తీసుకొచ్చినాం. ఇవి తెలంగాణ రాష్ట్రంలో మహిళా సోదరులు 95 లక్షల మంది ఉన్నారు. 95 లక్షలు. ఈ 95 లక్షల మందికి 1 లక్షకు 1 కలర్ చొప్పున 95 కలర్లతోని ఈ చీరలు ముద్రించడం జరిగింది. అంత మొదలు సమయం తక్కువండే రాజస్థాన్ నుంచి వేరే ప్రాంతాల నుంచి ఆ వైలెట్ టైప్ చీరలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చాలామంది మహిళలు మేము కట్టుకోము అభివృద్ధి అన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా మనం ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారు రెడీ పెట్టి 95 లక్షలు. ఈ ధర్మాది రాజేంద్ర కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన కూడా పంపించినాం. పంపిస్తే కాంగ్రెస్ పార్టీలు పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి చీరలు ఇవ్వద్దు, ఈ చీరలు ఇస్తే వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారని చెప్పి చీరలు ఇవ్వకుండా ఆపించాం. అయినా మేమేమన్నా ఎలక్షన్ అప్పుడు చీరలు మాత్రం ఉన్నాయి, అచ్చరే గోడాలు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ కాగానే 7వ తారీఖు డిసెంబర్ నాడు ఓట్లేసి ఉంటుంది. 11వ తారీఖు నాడు లెక్కలు పెడతారు. 11వ తారీఖు నాడు ఆ లెక్కలు పెట్టే సందర్భంగా గెలిచిన వాళ్ళ సంగతి అంతా కూడా తెలిసిపోయింది. మరి ఆ గెలిచిన తర్వాత 3-4 రోజులు ఒకటే చీరలు పంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మిగతా సంబంధించిన వార్డులకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. 1000 చీరలు రాజరాజేశ్వరి గార్డెన్లో అక్కడ కూడా శాంతినగర్ సంబంధించిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో దాదాపు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5, 6, 7, 8, 9, 10 సిరిసిల్లాలో మన 3 రోజుల కిందనే 95 లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చడం వల్ల వచ్చే ఏడాదికి మన ప్రభుత్వం గెలిచిందిగా 5 ఏళ్ళ దాకా ఏ ఫిగర్ లేదు. ఊరు పోయి కంప్లైంట్ చేయటం లేదు, ఊరు చెప్పేటం లేదు. 9 గజాల చీరతో పాటు అన్ని రకాల వారికి అనుగుణంగా చీరలు అందజేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు, మహిళలకు, యువకులకు, చిరు వ్యాపారులకు ఇలా ప్రతి రంగంలో వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల కౌన్సిలర్తో పాటు నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. काम किया जा रहा है और इसी की वजह से दोबारा केसीआर में जीते हैं और साथ हमारे इंदिरा कम्युनिटी जो आप लोगों की सबके दिलों की धड़कन है, वो हरकती लीडर है। और आज साड़ियों को इससे पहले मुकम्मा के जब दिया जाता था, लेकिन इलेक्शन की वोट की वजह से नहीं दिया गया, रोक दिया गया। अब जिसकी वजह से इंदिरा कम्युनिटी साहब ने उन्होंने हर जगह हर महीने को पहुँच कर अपने हाथों से
అందరికి తెలిసిన విషయమే. పోచమ్మ టెంపుల్ ఉంది ఏదైతే ఉందో నిర్మల్ సగం కస్బా ఏరియా అంటే సగం నిర్మల్. ఈ విధంగా పోచమ్మ టెంపుల్ పోతే దాదాపు లేడీస్ నడలేని స్థితిలో ఉంటే పెద్దలు ఇంద్రజనకి చెప్తే 2 సంవత్సరాల కింద మరి రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆ టెంపుల్ కూడా నిర్మాణం కోసము మరి డబ్బులు మంజూరు చేయడం జరిగింది, టెండర్ అయింది. అది కూడా ఎలక్షన్ ఉండటం వల్ల మరి కొంత కాంప్లైంట్ చేయడం వల్ల ఆగిపోవడం జరిగింది. మరి అతి తొందరలో కూడా ఈ బోనాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకో నెల లోపల నిర్మాణం కూడా మరి అయ్యి మీరందరూ కూడా మరి దానికి అందరూ కూడా వచ్చే విధంగా పెద్దలు ఇంద్రజనకి కూడా ఇన్నోవేషన్ వస్తారు. విద్య పరంగా ఎన్నో పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కూడా ధీటుగా ఇప్పుడు మనం ముందరికి పోయినాం. ఆ పాఠశాలలో మంచి భోజనం, గుడ్డుతోని భోజనం, సన్న బియ్యం ఇవన్నీ కూడా కేసీఆర్ దృష్టి తీసుకుపోయి సారు మంచి స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా మనకి నిర్మల్ పట్టణంలో తీర్చడం జరుగుతూ ఉంది. ఒక దిక్కు నుంచి వైద్యం, ఒక దిక్కు నుంచి విద్య, అవే కాకుండా మున్సిపాలిటీ పరంగా అనేక రోడ్లు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. పట్టణ ప్రాంతంలో రోడ్స్ కానీ ఇలా పెద్ద పెద్ద లైన్ సెయింట్ థామస్ నుంచి మందాపూర్ కానీ మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి 4 పక్కల రోడ్లు పెట్టి సెంట్రల్ లైటింగ్తో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి సార్ ఆ రోడ్లు కూడా మరి వేయడం జరిగింది. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాలను జిల్లా ఎస్పీ ఆర్డీఓతో కలిసి ప్రారంభించారు. ప్రమాదాల నివారణకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ప్రధాన కూడళ్లలో ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ హెల్మెట్ వాడకం ద్వారా మరణాలను నియంత్రించవచ్చునని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. హెల్మెట్ పెట్టుకుంటే మీకే రక్షణ, మీ తలకు రక్షణ, మీ ఫ్యామిలీకి రక్షణ. మీకేమైనా అయితే మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందా లేదా? మీరు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు, మీరు సంపాదిస్తారు కదా మీ ఫ్యామిలీ పిల్లలు తినేది. అందుకని హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతా ఇప్పుడు మీరు జిల్లా అడ్మినిస్ట్రేటర్ గారు, డైరెక్టర్ ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి గులాబీ పువ్వు ఇచ్చి హెల్మెట్తో వాహనం నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణమూర్తి, సిఎల్ జాన్ దివాకర్, ఎంవై రామారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు మండలాల్లో సైతం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. నాకు ఇప్పుడే మన జిల్లా రోడ్ సేఫ్టీ ఫిగర్స్ చూస్తూ ఉన్నాను. సో లాస్ట్ 3 yearsలో మన డిస్ట్రిక్ట్లో యాక్సిడెంట్స్ నంబర్స్ బాగా తగ్గినాయి. సో అభినందనలు ఆర్టీఓ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఈ రోజుల్లో డెఫినెట్లీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే రాను రోజు యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ రోడ్ యాక్సిడెంట్స్ యాక్చువల్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్, మన దేశంలో కానీ రాష్ట్రంలో కూడా అనుకుంటాం ఈ రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో అటువంటి పరిస్థితిలో మన జిల్లాలో తగ్గడం నిజంగానే ఇట్స్ అ గుడ్ అచీవ్మెంట్. తర్వాత 2017లో 607కి తగ్గింది. సో ఈ సంవత్సరం 2018 క్యాలెండర్ ఇయర్లో మనకి 460 రోడ్ యాక్సిడెంట్ జరిగాయని మన స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల సోమవారం నిర్మల్ ఎమ్మెల్యే ఐక్యరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మెనువును పరిశీలించి వసతులపై ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు.
రానున్న రోజుల్లో మరిన్ని గురుకులాల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే తమతో కలిసి భోజనం చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతుగా కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోలి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిర్మల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కాలనీలోని ప్రజల సహకారంతో పాటు కౌన్సిలర్లతో కలిసి సమస్యలపై చర్చించి తక్షణ సమస్యలపై వెంటనే స్పందించడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ అజింబిన్ యాయా, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, నాయకులు మార్గొండ రాము, మల్లికార్జున రెడ్డి, అశోక్, డి శ్రీనివాస్, ఆకోజీ కిషన్, గండ్రత్ రమేష్, పాకల రామచందర్, మహమ్మద్ ఉస్మాన్, మజర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో 14th ఫైనాన్స్లో గతంలో టెండర్స్ అయినాయి. వర్క్స్ కొరకు కొబ్బరికాయలు పుట్టి శిలాఫలకాలు వేయడం జరుగుతుంది. దాంట్లో ఇవాళ 28 వార్డు, 30 వార్డు, అదేవిధంగా 35, 36 4 వార్డులలో ఒక 4 వర్క్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 4 వర్క్స్ కలిపి 50 లక్షల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమం రేపు రాబో రోజులలో నిర్మల్ మున్సిపాలిటీకి ఎక్కడ పోయినా కానీ అనుకున్న నిధులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా కొత్తగా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎక్కడెక్కడైతే ప్రజలు బాగా ఆశలు పెట్టుకున్నారో డెవలప్మెంట్ కావాలని, ఆ డెవలప్మెంట్ అంత అనుకున్న ప్రకారంగా పూర్తి అవుతుంది. ఇంకా కూడా ఎక్కడెక్కడే రోడ్లు లేవో మళ్ళీ మేము స్థానికులతోని కౌన్సిలర్లతోని మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి కొత్తగా ప్రపోజల్ తయారు చేసి అవన్నీ కూడా మంజూరు చేపిస్తాము. రేపు రాబో రోజుల్లో నిర్మల్లో మరి ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి అతి తొందరలో చూస్తారని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోలి రెడ్డి సూచించారు. సోమవారం ట్రస్మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక విజయ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో శారీరక దారుఢ్యం పెంపొందడానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. జన్మనిచ్చిన దైవమునకు ఆధ్యాత్మిక విభూతులు దీప్తి శివరులకు ఎన్నియో సుఖ సాధనామన కిడిరావిష్కర్తలకును నిండు హృదయముతో गणाध्यक्षाय
Hello, all the students, PDs and staff. You have to report. పిల్లలు హాస్టల్లో వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఒకవేళ మీరు మ్యాచ్లో లేకపోతే వెళ్ళడం పెట్టారు. బస్సెస్ ఆర్ వెయిటింగ్. మేడం 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 సారీ మేడం మరి మన దగ్గర కూడా ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారు మరి ఇంత మొదలు మరి వారు చంద్రబాబు గారు చెప్పినట్టు మరి మొత్తం రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా స్కూల్ మేనేజ్మెంట్స్ మీరంతా నడుపుతూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా రేషియో ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు మరొక ఉపాధ్యాయుడు ఉండవలసిన బాధ్యత, అది కూడా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అదేవిధంగా బిల్డింగ్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ సక్రమంగా ఉంటే ప్రైవేట్ స్కూల్లో కూడా మంచి నైపుణ్యత గల విద్యను అభ్యసించడానికి మరి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా క్రీడల పట్ల కూడా మీరు ఆసక్తి చూపించి క్రీడలలో ఏ క్రీడాకారుడు కానీ క్రీడాకారిణి కానీ ఏ ఆటపైన అయితే మనకు ఆసక్తి ఉంటుందో ఆ క్రీడలనే మనం పెంపొందించుకుంటే మరి ఇటు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని, క్రీడల పట్ల ప్రభుత్వము రిజర్వేషన్స్ కూడా ఉంది. స్టూడెంట్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో కూడా స్టూడెంట్ కోటా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉంటుందో దానిపైన రిజర్వేషన్ ఉంది. కాబట్టి స్పోర్ట్స్లో బాగా రాణించినట్టయితే వాళ్ళకు కూడా మరి విద్యార్థి చదువుకునే విషయంలో కానీ మరి ఏదైనా మంచి డాక్టర్స్ కానీ ఇంజనీర్ కానీ చదువుకునే దాంట్లో ప్రయారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా క్రీడల్లో నైపుణ్యత ఉన్న వారికి వాళ్ళకు కూడా మార్క్స్ స్పెషల్గా ఉంటాయి, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, డిఓ ప్రణీత, నిర్మల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ అజీం బిన్ యాయా, ట్రస్మా అధ్యక్షులు చంద్రగౌడ్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ డి సంతోష్, ఆర్డిప్ సుధాకర్, ధర్మాజి గారి రాజేందర్, అయ్యన్నగారి భూమయ్య, పాకాల రామచందర్, ఆమెడ కిషన్, ధర్మాజి గారి శ్రీనివాస్, అన్వర్, గండ్రత్ రమేష్, నాయుడు మురళి తదితరులు పాల్గొన్నారు. మార్చ్ పాస్ చాలా బాగుంది, తర్వాత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో అదేవిధంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ కంటిన్యూ. సో ఇట్ ఈస్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని అందరూ వచ్చారు, బాగుంది, చాలా బాగుంది. సో మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పెద్ద ఎత్తున టేక్ పార్ట్ చేయాలి. ఉట్టి చదువు కాదు మనకి, మీ దగ్గర స్పోర్ట్స్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇదే విధంగా గ్రౌండ్ ఉంది అని నేను భావిస్తున్నాను. ఇటువంటి గ్రౌండ్ ఉండాలి. తర్వాత ఆల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. తెలంగాణ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నిర్మల్ పట్టణంలో 35 పాఠశాలలు ఉన్నాయి. ఇంకా కేవలము ఒక 5 పాఠశాలలు మాత్రం యూనియన్ బయట ఉన్నాయి. ఈ ట్రస్మా పాఠశాలల్లో మా కంట్రోల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో దాదాపు 20,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే వారికి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 2,000కు పైగానే ఉన్నది. మరి ఈ సంవత్సరము ఎస్ఎస్సి అప్లై చేయబోతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,390. అట్లాగే నంబర్ ఆఫ్ 10/10 సాధించినటువంటి మా పాఠశాలలు లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 8 మందికి 10/10 గ్రేడ్స్ వచ్చాయి. పద్మశాలిలు ఐక్యంగా ఉంటూ సమస్యను పరిష్కరించుకోవాలని జిల్లా అధ్యక్షులు చిలక రమణ సూచించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం శాంతినగర్ భవనంలో నిర్మల్ పట్టణ పద్మశాలి యువజన సంఘ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలు ఐక్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సేవాభావంతో మున్ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల అధికారులుగా చిలక రమణతో పాటు అల్లం అశోక్, బిట్టపల్లి జనార్దన్, ఆడిపు భూమన్న, నర్సయ్య, సురేష్లు వ్యవహరించారు. కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు నడిమెట్ల జగదీష్, అధ్యక్షులుగా మాడ వినోద్, ప్రధాన కార్యదర్శిగా ఆడిపు నవీన్, కోశాధికారిగా బిట్లిము నవీన్, ఉపాధ్యక్షులుగా బండారు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బొద్దుల భానుచందర్, జల్ద పండరి, ప్రచార కార్యదర్శిగా తలకొక్కల నరహరి, తిప్రిస్ మహేష్, సాలా సభ్యులుగా పెండం శ్రీనివాస్,
మూటా సురేష్లు ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు నిర్మల్ శాసనసభ్యులు అల్లోలి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. సంఘానికి పేరు తీసుకొని వస్తానని ఆ మార్గండే సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పొంది సంఘానికి సేవ చేస్తాననే దృఢ సంకల్పంతో ఉండాలా. ఇది మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి సంఘ యువజన సంఘ అధ్యక్షుడు బాల వినోద్ గారు ఒక 2 మాటలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా పద్మశాలి జిల్లా అధ్యక్షులు చిలక రమణమ్మ గారు మరియు అల్లా మసూర్ గారు, మిఠాపల్లి జనార్దన్ గారు, అన్న నర్సయ్య గారు, వారికి మా నూతన కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మీద నమ్మకంతో ఈ పద్మశాలి యువజన సంఘానికి అధ్యక్షులతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు యువజన సంఘ సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘ అభివృద్ధి కోసం మా సాయశక్తులకు చేస్తామని, ముఖ్యంగా పద్మశాలీలు ఏ కార్యక్రమం తలపెట్టినా దాంట్లో ఒక కార్యకర్తల వాలంటీర్గా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే సంఘంలోని నూతన సభ్యత్వాన్ని స్వీకరించడంతో పాటు నూతనంగా సంఘ భవనం సంఘ స్థలానికి కూడా మన గౌరవనీయులు శాసనసభ్యులు అల్లోలి వెంకటరెడ్డి గారి సహకారంతో మనం సమకూర్చుకుంటానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన నా సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మేము ముందు అన్నిట్లలో చురుకుగా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మా ఫలితం అందరూ చూసినప్పుడు ఇక ముందు మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఇంకా 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 కష్టపడి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఎన్నికకు ఇచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గం కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ అందరికీ కూడా యువజన సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈ ఎన్నికకు సహకరించినటువంటి యువజన సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మాపై నమ్మకాన్ని నుంచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి, పద్మశాలి ఐక్యతకు మా యొక్క కృషి పట్టుదలతోటి సంఘంని ముందుకు నడిపిస్తామని మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాకుండా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కూడా సంఘంని ముందుకు తీసుకుపోతామని కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే అఖండ సాయి పారాయణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అల్లోలి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇటీవలే మేము షిరిడి సాయిబాబాను దర్శించుకొని మొక్కుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఆలయాల అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గండిరామన్న సాయిబాబా ఆలయానికి 25 లక్షలు, ముజిగి సాయిబాబా ఆలయానికి 10 లక్షలు, మంజులాపూర్కు 30 లక్షలు ఇలా ప్రతి ఆలయానికి అధిక నిధులు ఇచ్చి మంజూరు చేశామని గుర్తు చేశారు. సార్ గారికి సన్మానం చేస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి గారి వికాస్ మహారాజు గారికి సన్మానం జరుగుతుంది.
మరియు అన్న సంతోష్ గుప్తా గారిచే तालियां बजाओ, तालियां तालियां जोर से तालियां। రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి కోరుకోవడం జరిగింది. మరి వికాస్ మహారాజ్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా అందరి తరఫున వారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రేపు రాబో రోజులలో ఇంకా ఏదైతే మన ముజ్గి మరి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు మేము ఇస్తే దేవాదాయ శాఖ నుంచి వారు బ్రహ్మాండంగా ఒక దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ సత్యసాయి ఏదైతే మన నందిరామన ప్రాంతంలో కూడా మనము 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మంజులాపూర్ కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో దేవాలయాలకు మనము ఎక్కడైతే మంచి భక్తి మార్గంలో ప్రజలు ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎక్కడైతే అరాచకాలు మరి వివిధ ధ్వంసాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఆ ప్రాంతం ఎప్పుడు కూడా స్వేచ్ఛగా జీవించడానికి కూడా అవకాశం ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో జీవించాలంటే భక్తి మార్గం కూడా చాలా అవసరం. ఆ वर्षा बढ़ाइए, ऐसी भक्तों को बढ़ाइए और ज़्यादा शांति सुख संतोष से रहने के लिए आशीर्वाद बाबा से हम मांगते हैं. आपको भी ఈ పల్లెకిలో మేము ప్రతి గురువారం రావడం వలన మా పిల్లలు ఈరోజు చాలా అమెరికాలో కానివ్వండి ఎక్కడైనా కానీ అన్ని కష్టాలు తీరుస్తూ మేము బాగున్నామని చెప్పేసి ఒక మాత గురు పౌర్ణమి రోజు 6 కుంటల బియ్యము ఆమెనే ఇచ్చి ఇప్పుడు కూడా మేము గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ సాయి పారాయణం ప్రతి ఒక్కరూ ఇంకెప్పుడు లేట్ అయిపోతుందని చెప్పేసి ఎందరో మాతలు మమ్మల్ని అడగడం, మరి సాయిబాబా ఆలయాలు ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పేసి మేము ఇంద్రన్నకు ప్రతిసారి మమ్మల్ని చూడగానే అసలు కాదు అని ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో కూడా మాకు అనలే. ముజ్గి కానీ మంజలాపూరు గండిరామన్న సాయిబాబా ఆలయము ఎన్నో ఆలయాలకు అడగగానే అసలు ఎంత అడిగినా అంత ఇచ్చేసి మరి ఈరోజు మన నిర్మల్ నియోజకవర్గంలో సాయిబాబా ఆలయాల అభివృద్ధికి తోడ్పడ్డాడంటే మరి ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత మనకు ఆలయాలకు ఇవ్వరు. అసలు ఎండోమెంట్ తరఫున సాయిబాబా ఆలయాలకు 1 రూపాయి కూడా ఇవ్వడానికి వీలు లేదు. అటువంటిది ఈరోజు ఎంత అడిగినా ఇచ్చాడంటే మరి ఆ సాయిబాబా మనకింత మంచి నాయకుడు మన జిల్లాకు దొరికిందంటే ఈరోజు ఎందరో వస్తారు నాయకులు. మేము ఇది అదే డబ్బులు ఖర్చు పెట్టగానే కాదు, జనం గురించి పోరాడి వాళ్ళ కష్ట సుఖాల్లో బాబా ఏ విధంగా అయితే కష్ట సుఖాల్లో మనకు పాలు పంచుకుంటున్నాడో అన్న మా మనుషులకు మా సాయి భక్తులకు ఇది అయిందంటే కూడా వెంటనే స్పందించి నేను ఉన్నానని చెప్పేసి నాకు ధైర్యం ఇస్తూ మరి మొన్న ఎలక్షన్లో కూడా సాయి భక్తులు అందరూ మా నిర్మల్ నియోజకవర్గంలో అన్న ఇంటూ ఉంటూ మరి షిరిడి నుంచి కూడా మేము ప్రత్యేకంగా పూజలు చేసుకొని అక్కడి బాబా షాల్వని తీసుకొచ్చి మరి బాబా నువ్వే మా నిర్మల్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఆదుకోవాలి, కాపాడాలి, మరి ఒక మంచి సక్రమైన మంచి నాయకుడు మాకు ఉండాలని చెప్పేసి మేము ఎంతో చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, నవయుగ మూర్తి, ముత్యం సంతోష్ గుప్తా, కోరిపల్లి దేవేందర్ రెడ్డి, ఆమెడి శ్రీధర్, కత్రోజు అశోక్, జైపాల్ రెడ్డి, జోగు భూషణ్తో పాటు సాయి భక్తులు పాల్గొన్నారు. వారి మంచి ఉద్దేశమే బాబాని కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడి ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుతుండేది. అదృష్టంచే బాబా కొంత
సర్కారు విడిచి గద్దపై కూర్చుంది. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యము కలుగ తీసుకునే రాజా నీతిని నేర్చుకునేది. నిర్మల్ పట్టణం వార్డు నంబర్ 6 బంగల్పేట కాలనీలో గత నెల రోజులుగా పనిచేయకుండా ఉన్న చేతి పంపును నిర్మల్ మున్సిపల్ సిబ్బంది సోమవారం బాగు చేశారు. ఈ ప్రాంతం కాలనీ వాసులకు ఈ చేతి పంపే ఆధారం కావడంతో కుళాయి నీరు రాని రోజున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. ఈ విషయమే గతంలో మున్సిపల్ డీల్ సంతోషం తెలపడంతో ఆయన తక్షణం స్పందించి చేతి పంపును మరమ్మతు చేయించడంతో తమ కష్టాలు తీరాయని పేర్కొంటున్నారు. కాలనీలో మునుముందు ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా శాశ్వతమైన చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరారు. నిరుపేద దివ్యాంగులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరు దివ్యాంగుడికి అందేలా చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్లో అధికారి కలీంకు వికాస్ అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యసాయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే దివ్యాంగులకు గుర్తింపు లభించిందని, మొదటగా 1000 రూపాయల పింఛను 2000కు పెంచి ఇప్పుడు ఆ పింఛను 3000కు పెంచిన ఘనత టీఆర్ఎస్కి ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. అదేవిధంగా దివ్యాంగుల కోసం డబుల్ బెడ్రూమ్ పథకంలో అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇసాకలితో పాటు దివ్యాంగులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మేము ఒక్కటి తెలియజేయడం ఏమంటే మాకు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. దివ్యాంగులకు కిరాయిలు కిరాయి కట్టలేకపోతున్నారు. అలాగే దివ్యాంగులైన వారు చాలా ఇబ్బందులు ఉన్నారు కనుక వారిని ఆదుకోవాలని తక్షణమే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ కారకాలకు ప్రజలు దూరంగా ఉండాలని, వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు చక్రధారి, సుభాష్రావు, డాక్టర్ సురేష్, రాజేందర్, ముఖేష్, విజయకుమార్తో పాటు వేణుగోపాలకృష్ణ, సిద్ధార్థ, రమేష్, మాధవి తదితరులు పాల్గొన్నారు. కళ్ళు తాగుడు బంద్ చేయాలా, బీడి తాగుడు బంద్ చేయాలా, సుట్ట తాగుడు బంద్ చేయాలా, గుట్క తినుడు బంద్ చేయాలా, తర్వాత మంచి ఆలోచన విధానం ఉండాలా, మంచి కార్యాలు చేయాలా, మంచిగా ఉండాలా, 10 మందితో ప్రేమతో ఉండాలా, 10 మందితో మనం కూడా శబాష్ అనిపించుకోవాలా. ఇవన్నీ ఉంటే మనం మంచిగా ఉంటే తప్పకుండా ఈ క్యాన్సర్లు అనేటివి రావు. ఈ క్యాన్సర్లు వచ్చిన తర్వాత కూడా చాలా బాధ ఉంటుంది. అట్లా మరి ఏమన్నా డాక్టర్లు అంటే ప్రాణం అయితే బతికియాలి కదా, అది చేసి అది చేయబడుతుంది. అవన్నీ ఇంత కష్టాలు ఎందుకు పడాలా మనము? అందుకొరకే ఈ క్యాన్సర్ అనేది రాకుండా చూసుకోవాలని ఈ రోజు మేము అందరం వచ్చి మీకు చెప్పాలని వచ్చినాము. నందన డిగ్రీ కళాశాల విద్యార్థులు గత 7 రోజులుగా నిర్మల్ మండలం తల్వేద, మంజులాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల ముగింపు శిబిరం తల్వేద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పేరుకుపోయిన మురికి కాలువను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నందన కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యులు అల్లం అశోక్, ఎన్ఎస్ఎస్ శిబిరం కోఆర్డినేటర్ ధర్మేంద్ర కుమార్, శిబిరం 2 కోఆర్డినేటర్ నర్సయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కావేరీ ఆసుపత్రిలో అంబటి నారాయణ రచించిన సమాజ పుస్తకాన్ని ప్రముఖ కవులు విపి చందన్రావు, డాక్టర్ చక్రధారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజం పట్ల అనుభవపూర్వకంగా కవిత్వాన్ని సమాజానికి అందించి మేలు చేస్తున్నారని, ఆయన గొప్పతనాన్ని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దామిరి రాములు, కృష్ణరాజు, మడిపల్లి భద్రయ్య, పరమేశ్వర్, వెంకట్, మునిందర్ రాజు, నేరెళ్ల హనుమంతు, తుమ్మల దేవరావు, పత్తి శివప్రసాద్, కారం శంకర్, అప్పాల శశికళ, సత్యన్న, అంకం రాములు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. విదేశీ భావాల నుంచి సంస్కృతిని రక్షించాలని స్వామి కమలానంద భారతి పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్కు వచ్చిన సందర్భంగా మున్సిపల్ ఫంక్షన్ హాల్ సమీపంలోని శివ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల శబరిమలలో జరిగిన సంఘటన పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పనిగట్టుకుని వామపక్ష భావజాల నాయకులు ఈ దేశ సంస్కృతిని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేరళ నుంచి వచ్చే వారిని తరిమి కొట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర విత్తన పరిశోధక మండలి సభ్యులు అయ్యనగారి, భూమయ్య, ఇందూర్ విభాగ్, బజరంగ్ దళ్ సహా ప్రముఖ్ నరేందర్, భాజపా నాయకులు రామ్నాథ్, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. హిందువుల సాంప్రదాయాలు, ఆచారాలన్నీ కూడా సమాజాన్ని కలుపుకుని పోయేటువంటివి, లింగ వివక్ష లేనటువంటివి, కులానికి, మతానికి, ప్రాంతానికి ఏ రకమైనటువంటి భేదభావన లేనటువంటి పద్ధతిలో నెలకొల్పబడి ఆచరించబడుతూ ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఈ దేశంలో 7 లక్షల గ్రామాలు ఉంటే 7 లక్షల గ్రామాల్లో గ్రామదేవత లేని గ్రామం లేదు. ఈ గ్రామదేవతలందరూ కూడా మహిళలే. కాబట్టి స్త్రీ శక్తిని ఆదిపరాశక్తిగా, ప్రకృతి మాతగా పూజించేటువంటి హిందూ ధర్మంలో ప్రతి దేవాలయంలో అమ్మవారి విగ్రహం లేకుండా, అమ్మవారి పూజ లేకుండా ఏ దేవాలయం లేదు. అలాగే ఆడవాళ్ళే పూజారులుగా ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి. దాదాపు సగం వరకు గ్రామ దేవతల అర్చకులు అందరూ కూడా మహిళలే. కాబట్టి మహిళలు అర్చకత్వం చేస్తున్నారు, ధర్మకర్తలుగా ఉన్నారు, దాతలుగా ఉన్నారు, దేవాలయాలు నిర్మాణం చేశారు.
మహిళలే దేవుళ్ళుగా ఉన్నారు, పూజలు కూడా అందుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఒక విశాలమైనటువంటి వైవిధ్యమైనటువంటి హిందూ ధర్మాన్ని పరిగట్టుకుని ఇటీవల కమ్యూనిస్టు నాయకురాలు బృందాకారంతో మేము భారతదేశంలో హిందూ ధర్మాన్ని కొకటి వేళ్లతో పెకలించి వేస్తామని చెప్పి ఆమె ఒక సభలో మాట్లాడుతూ చెప్పింది. ఇంత అహంకారము, ఇంత పొగరు, ఇంత దురుద్దేశము, ఇంత గర్వము ఒక రాజకీయ పార్టీ నాయకులకు ఉండడం తగదు. సారంగపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సారంగపూర్ ఉప సర్పంచ్ దేవి ముత్యం, అడెల్లి ఉప సర్పంచ్ నాగయ్య, కౌట్ల వార్డు సభ్యులు సాయన్న, చించోలి వార్డు సభ్యులు రఫీక్లను సోమవారం మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా పూలమాల శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ రవీంద్రారెడ్డి సూచించారు. సోమవారం సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మధుకర్ రెడ్డి, ప్రవీణ్, వైద్య సిబ్బంది సురేష్ గౌడ్, డిఓలు సాయినాథ్, ప్రవీణ్ కుమార్, రాజేశ్వర్, ప్రభు, లత, నరేందర్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మామిడి మండలంలోని పొన్కల్లో క్యాన్సర్ డే సందర్భంగా శ్రీ సాయి పాఠశాల విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. పొగాకు, గుట్కాలు, మద్యం ప్రాణానికి హానికరమని విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ సోమరాజు, అశోక్ ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్కు రైతులకు సంబంధించిన పట్టా, పాస్బుక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పాస్బుక్లు రాని రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. రైతు బంధు పథకం అమలయ్యేలా చూడాలని, రైతులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు జేసీ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన బతుకమ్మ చీరలు, ఆనందంలో మహిళలు. పలు కాలనీలో బతుకమ్మ చీరలను అందజేసిన ఎమ్మెల్యే అల్లోల. ప్రమాదాల నివారణకు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి సూచన. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతుగా కృషి చేస్తా. పలు వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఐక్యరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.